ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై మోడీ ప్రభుత్వం స్పందించడం లేదు అని చెప్పేసి సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే టైంలో ఖమేనీ మృతికి తీవ్ర సంతాపం కూడా తెలుపుతున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి, అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఖమేనీ హత్యపై మోడీ ప్రభుత్వం మౌనం వహించడం అనేది నైతిక పతనం కింద వస్తుందంటూ సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన భీకర దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. కాగా ఆయన మృతిపై భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. కానీ భారత ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయన మృతిపై ఎటువంటి ప్రకటన చేయలేదని, దీనిపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచిత్రం ఏంటంటే ఖమేనీ మృతిపై అక్కడ వాళ్లే సంబరాలు జరుపుకుంటున్నారు, కానీ ఇక్కడ మనలో చాలా మంది నిరసనలు అయితే తెలుపుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హత్యపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మౌనాన్ని సోనియా గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. మంగళవారం నాడు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాసిన వ్యాసంలో ఆమె మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒక సార్వభౌమ దేశాధినేతను లక్ష్యంగా చేసుకున్న ఈ హత్యపై భారతదేశం మౌనం వహించడం తటస్థత కాదని, అది మన విదేశీ విధానం యొక్క విశ్వసనీయతను దెబ్బతీసే బాధ్యత రాహిత్యం అంటూ ఆమె పేర్కొన్నారు. అంతర్జాతీయ నియమాలను తొంగలో తొక్కిసాగుతున్న ఈ దాడులపై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో విడతలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని, దీనిపై బహిరంగ చర్చ జరగాలంటే ఆమె డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలు ఇరాన్కు అండగా నిలుస్తుంటే భారతదేశం తన నైతిక బలాన్ని కోల్పోవడం ఆందోళనకరమంటూ సోనియా గాంధీ తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేశారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.